చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు రావాలని మా ఆశ. జగన్ గారికి అవకాశం ఇస్తాకి 2000 పథకం, వికలాంగుల పింఛని, వృద్ధాప్యంలో అందరికీ ఆదుకున్నాడు కాబట్టి మరి నీటి సౌకర్యము కావాలి, ఉచిత ఎస్సీ కరెంటు ఉచిత బిల్లు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. నేను అల్లిండి లోడిలంక గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ఉపసర్పంచ్ నేను, అందుకు నేను మాట్లాడుతున్నాను. అమ్మరావు గారి పాలన ఎలా ఉన్నా చంద్రబాబు నాయుడు అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం చాలా నెంబర్ 1 కాబట్టి మాకు అది ఒక ఆశ. నందమూరి తారక రామారావు గారు మన తెలుగుదేశం పార్టీగాను 1983లో ఆయన తెలిసి ప్రజలకు కూడా చిన్నవాళ్ళకి పెద్ద రాజకీయం నేర్పారండి. చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెవలప్మెంట్ చేసి ప్రజలందరికీ సక్రమంగాను ఎంతో ఆనందంగాను ముసలివాళ్ళకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, రైతులకి సేవలు చేస్తున్నారు. డ్వాక్రా పథకాలు కూడా అందరికీ అప్పచెబుతున్నారు. ఆయన మళ్ళీ వస్తే ప్రభుత్వం చాలా పైకి వెళ్తుంది. ఆయన్ని మర్చిపోకుండా ప్రజలందరూ కూడా గుర్తుంచుకుని తప్పనిసరిగా ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నాను. మళ్ళీ స్థిరంగా ఒక లెవెల్కి రావాలంటే, ఒక పొజిషన్కి రావాలంటే చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిది. పర్లా బాగానే ఉంది, చంద్రబాబు పాలన బాగానే ఉందండి. ఇంకోసారి వేస్తేనే కదా మళ్ళీ ఎన్ని ప్రాజెక్టులు కానీ ఇవి కానీ మేము అన్నీ చూసి వచ్చా. ఇది చూసాం, అది చూసాం. అవన్నీ మళ్ళీ చెయ్యాలన్నప్పుడు వాళ్ళే ఉండాలిగా. వేరే ఇచ్చారనుకోండి అవన్నీ అక్కడ ఆగిపోతాయి. ఏముందో ఉపయోగం? చంద్రబాబు నాయుడు అనేది ఏంటంటే అన్నీ మంచిగా అందరికీ మంచి కావాలని కోరుకుంటున్నాడు. ఆడపడుచులకి వాళ్ళకి ఎక్కువగా ప్రతి లేడీస్ని మా మిస్సెస్తో సహా అందరూ కూడా చంద్రన్న అంటే కొంచెం అభిప్రాయం ఎక్కువగా ఉంది. కానీ జగన్ కూడా మంచోడు కాదని మేము అంటలా. అతను కావాలనుకుంటున్నారు, ఇతను కావాలనుకుంటున్నారు. ఏంటంటే ఈయన ఆ వయసులో అట్లా కష్టపడతాం అనేది గ్రేట్. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మంచిది అనుకుంటున్నాను. కొంచెం ఏదో అభివృద్ధి పథకాలు చేస్తున్నారు కదా, డ్వాక్రా గ్రూప్ ఇటువంటివన్నీ, రైతు రుణాలు తీరుస్తామని అంటున్నారు కదండి. ఇక ఆశతో ఆయనే కావాలి, ఇక కొత్త వాళ్ళు అనే ఉద్దేశంగా తక్కువ మాట్లాడుతున్నారు. పైన అయితే బాగానే ఉందన్న, చంద్రబాబు గారు బాగానే చూసుకుంటున్నారు, పర్లేదు. అన్నీ మాకు ఆటోకి కూడా రోడ్ ట్యాక్స్లు అవన్నీ తగ్గించారు. మా పాలన బాగానే ఉంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం పర్వాలేదు, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు వస్తే బెటర్ అండి. ఎక్స్పీరియన్స్ పర్సన్ ప్లస్ నిజాధికారి పనులు చేస్తున్నాం కదా, అందువల్ల. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మాకు మచిలీపట్నం నియోజకవర్గం బాగా డెవలప్ అయింది. చుట్టూరా 4 లైన్స్ ఏంటి, రహదారుల పరంగా ఏంటి, రైల్వే డబ్లింగ్ పనులు ఏంటి, డ్రైనేజ్. ఇప్పుడు కాంగ్రెస్ టైంలో డ్రైనేజీలకి 85 కోట్లు శాంక్షన్ అయిందన్నారు, కానీ ఒక్క డ్రైనేజీ కూడా కరెక్ట్గా సెట్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం డ్రైనేజీ ఊరంతా చిన్న చిన్న సందులతో సహా డ్రైనేజీ పనుల పరంగా ఏంటి, మళ్ళీ గ్రీనరీ ఏంటి, చాలా సుందరీకరణ చేశారు మచిలీపట్నాన్ని. చాలా బాగుంది మచిలీపట్నం డెవలప్మెంట్ పరంగా. రెండోది పోర్టు శంకుస్థాపన జరిగింది. అందులో ఇప్పుడు అదేదో ఎలక్షన్స్ ముందు శంకుస్థాపన అని అంటున్నారు, కానీ నవయుగ కన్స్ట్రక్షన్స్ అనేది ఏదో ఊరికే నామమాత్రపు తీసుకుని చేసిన అలా ఫ్లాప్ చేసిన ప్రాజెక్ట్ ఏదీ లేదు నవయుగ కన్స్ట్రక్షన్స్ చరిత్రలో. అందుకని నేను పోర్టు కూడా అయి తీరుతుంది అనుకుని చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుంది, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తాను. నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందండి. ఎందుకనంటే ఇప్పుడు ఉన్న ప్రజలకు కానీ, అక్కడ ఉన్న డ్వాక్రా మహిళలు కానీ, ఉన్న పేద ప్రజలకు కానీ ఉన్న కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని ప్రభుత్వం అంతకుముందు ఉన్న ప్రభుత్వం. ఇప్పుడు ఈయన ఉండటం వల్ల అవసరాలు కూడా తీరుతున్నాయి. పేదవాడి కళ అనేది ఒక నెరవేరు, సొంత ఇల్లు, సొంత గృహం నెరవేర్చుకోగలిగారు. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సహకారం చేస్తుంది. అందువల్ల ఆయనే రావాలి. చంద్రబాబు గారు వస్తేనే మంచి జరుగుతుంది అనుకోండి. అన్ని మంచి పనులే చేస్తున్నాడు కదండి, ఏం మంచి పని చేయకుండా లేదు కదండి. ఆయన వస్తేనే మంచిది. గుడివాడ కాడ అభివృద్ధి చెందింది ఆయన ఉండగా. దీన్ని బట్టి ఇప్పుడు యలవతి గారు మంచి పనులు చేసి పెడుతున్నాడు. ఆయన పొండిచ్చినాక మరి డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ ప్రతిదీ మంచి పనులే చేస్తున్నాడు. నాగారపాడికి ఏనాడు నుంచో నీళ్ళ ట్యాంకీ లేదు, నీళ్ళ ట్యాంకీ ఒకటే ఇచ్చి పెట్టాడు. రోడ్లు పోపిస్తున్నారు, అన్ని మంచి పనులే చేస్తున్నారండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.